గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి హౌస్ ప్యానల్ మూవ్స్ లా టు కీప్ ఏ చెక్ ఆన్ ప్రైవేట్ హాస్పిటల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి అమ్మా, మీకు ఈజీగా అర్థమవుతుంది. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఒక్కసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడతాను, చూడండి అమ్మా. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు డైలీ హిందూ అనాలిసిస్ అనేది వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్, అందంగా ఐప్యాడ్లో రాసినటువంటి మంచి డీటెయిల్డ్ పీడిఎఫ్ అనేది మీకు వస్తుంది. ఎవ్రీడే వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. దాంతోపాటు ఎడిటోరియల్స్ ఏవైతే కవర్ చేయట్లేదో, ఎడిటోరియల్స్ ఎవరైతే పే చేసే వాళ్ళు ఉంటారో కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఎడిటోరియల్స్ కూడా డీటెయిల్డ్గా విత్ నోట్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉంటాయో ఎంసీక్యూ సెషన్స్ అనేవి జరుగుతాయి. దాంతోపాటు ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. ఈ మెయిన్ సెషన్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కానీ, దాంతోపాటు మీకు ఆసారి న్యూస్లోకి వచ్చిన వాటి మీద క్వశ్చన్స్, మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా రావచ్చు, హౌ యూ హ్యావ్ టు అప్రోచ్ దోస్ క్వశ్చన్స్, మీ థాట్ ప్రాసెస్ ట్రిగ్గర్ చేసే విధంగా ఈ మెయిన్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎంసీక్యూ సెషన్స్ సంగతి ఏంటి అంటే, మీరు హిందూలో ఒక్కటి సరిపోతుందా సార్ నాకు యూపీఎస్సీకి అంటే ఏమాత్రం సరిపోదండి. మీరు డిఫరెంట్ చదవాలి. పిఐబి చదవాలి, గార్డియన్ చదవాలి, బీబీసీ చదవాలి. ఇలా డిఫరెంట్ ఆన్లైన్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో అందులో న్యూస్ నేను ఎంసీక్యూలుగా ఫ్రేమ్ చేసి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో యూ హ్యావ్ కాంప్రహెన్సివ్ ఐడియా అబౌట్ ఆల్మోస్ట్ ఆల్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్. అర్థమైందా? ఈ విధంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకు ఒక యాప్ ఉందండి. ఆ యాప్లో ఎవ్రీడే మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది పెడతారు. సో దాన్ని బట్టి మీరు ఏంటి అర్థం చేసుకోవచ్చు, మీరు ఎక్కడున్నారు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో అని మీకు తెలియడం అనేది జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్, మీరు జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్ 9241262391, ఈ నెంబర్కి చక్కగా కాంటాక్ట్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత సార్ అంటే 8,000 రూపాయలు. ఇప్పుడు 1వ తారీఖు నుంచి ఇది 10,000 అవ్వబోతుందండి. రైట్. సో ఒక్కసారి ఆలోచించండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 8,000కే మీకు కరెంట్ అఫైర్స్ చెప్తున్నాం. కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ ఎకానమీ. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద మీరు కాన్సెప్ట్ బిల్డింగ్ అనేది మీకు పెరుగుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన టాపిక్స్ వస్తాయి, చాలా ఇష్యూస్ తెలుసుకుంటారు. ఆలోచించండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్లో మీరు మాస్టర్స్ అవుతారండి. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ విత్ ఇన్ నో టైం. క్లాస్లోనే మనకి ఇది అనేది జరుగుతుంది, రివిజన్ అనేది జరుగుతుంది. నేను స్పెషల్గా రివిజన్ చేయిస్తాను. డిఫరెంట్ వరల్డ్ మ్యాప్ కానీ ఇవన్నింటినీ మీకు ఫింగర్ టిప్స్ మీద ఆడుకునేటట్టు చేసే బాధ్యత నాది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో 8,000కే ఇస్తున్నాము. ఆలోచించండి. రైట్. మళ్ళీ 10,000 అవుతుంది 1వ తారీఖు నుంచి. బెస్ట్ జాయిన్ బిఫోర్ 31st. అండ్ మన ఇన్స్టిట్యూట్లో హిస్టరీ కూడా నేనే చెప్తానండి. హిస్టరీ క్లాసులు మీకు ఏవైనా వినాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు లిజన్ టు ఎనీ హిస్టరీ క్లాసెస్, ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ లింక్లో మనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాము. ఆ లింక్ దానిలో జాయిన్ అవ్వండి. మీరు ట్రయల్గా ఒక క్లాస్ వినండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. నేనే చక్కగా కథల రూపంలో చెప్తాను హిస్టరీని. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. రైట్. సో ఇప్పుడు మన ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని డీటెయిల్గా అనలైజ్ చేద్దాం, చూడండి అమ్మ. రీసెంట్గా ఏం జరిగింది అంటే, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ అండి, ఆన్ హోమ్ అఫైర్స్. వీళ్ళు ఏం చేశారు అంటే, రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయనకు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, సబ్మిట్ చేయడం అనేది జరిగింది. రాజ్యసభ చైర్మన్గా ఒక ఎక్స్-అఫిషియో మెంబర్ అనే ఆయన ఇదవ్వడం అనేది జరుగుతుందండి. అంటే ఒక అర్హత ఉంటే చాలు ఆయన రాజ్యసభ చైర్మన్ అయిపోతారు. ఏంటో అర్హత నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా మీరు క్లాసులు వింటున్నారు, నేను చాలాసార్లు చెప్పాను. రైట్. ఎంతవరకు వింటున్నారో నాకు అర్థమవుతుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆన్ హోమ్ అఫైర్స్, అదొక రిపోర్ట్ని ఎవరికి అప్పగించింది? రాజ్యసభ
చైర్మన్కి అప్పగించడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్లో కొన్ని సజెషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఏంటండి ఆ సజెషన్స్? దానిలో వాళ్ళు ఏం చెప్పారు అంటే దేర్ షుడ్ బి ఏ కాంప్రహెన్సివ్ పబ్లిక్ హెల్త్ యాక్ట్. ఒక పబ్లిక్ హెల్త్ యాక్ట్ అనేది గవర్నమెంట్ ఎనాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ యాక్ట్ షుడ్ బి ఏ నేషనల్ లెవెల్ యాక్ట్. ఇది ఒక నేషనల్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో దీన్ని ఎనాక్ట్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. దిస్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ హ్యావ్ సమ్ కాంప్రహెన్సివ్ అండ్ సూటబుల్ లీగల్ ప్రొవిజన్స్ అనే ఉండాలి. వై దీస్ లీగల్ ప్రొవిజన్స్? ఎందుకు అంటే టు కీప్ చెక్స్ అండ్ కంట్రోల్స్ ఓవర్ ద ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క ఆగడాలు ఏవైతే ఉన్నాయో అవి ముదిరిపోతున్నాయి. వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేయడం కానీ వాళ్ళు జనాల దగ్గర నుంచి దోచుకోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో వాళ్ళ తాలూకా పనుల్ని అరికట్టేందుకు లీగల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యాక్ట్లో డ్రాఫ్ట్ చేయాలి అని రిపోర్ట్లో చెప్పడం అనేది జరిగింది. దీనిలో ఇష్యూస్ ఏం చెప్పారు అంటే ఈ రిపోర్ట్లో జాగ్రత్తగా చూడండి అమ్మ. కోవిడ్-19 టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏం చేశాయి? కోవిడ్-19 స్పెషల్ బెడ్స్ అని తయారు చేసి ఆ బెడ్స్ని విపరీతంగా అమ్ముకోవడం అనేది జరిగింది. వీటి తాలూకా కాస్ట్ అనేది విపరీతంగా పెంచేయడం అనేది జరిగింది, స్పెషల్ కేర్ అని చెప్పి. దాంతోపాటు కోవిడ్-19 మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇది చేయడం అనేది జరిగిందమ్మ. రైట్, కోవిడ్-19 మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బాగా పెంచేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఏం చేశారు? మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేశాయి? మెడికల్ ఇన్సూరెన్స్లు ఏవైతే ఉన్నాయో దానిని కోవిడ్-19 కేర్కి ఇంక్లూడ్ చేయాల. కోవిడ్-19 కేర్కి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఎక్స్టెండ్ అవ్వదు అని చెప్పడం అనేది జరిగింది. సో ప్రజలు మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ ఏం చేయాల్సి వచ్చింది? వాళ్ళ జోబుల్లోంచి డబ్బులు తీసి కట్టాల్సి వచ్చింది. సో చాలామంది పేదరికంలోకి జారుకోవడం కూడా జరిగింది బికాజ్ ఆఫ్ దీస్ ప్రైవేట్ హాస్పిటల్స్. రైట్, సో వీటన్నింటినీ కట్టడి చేయడానికి మనం ఒక కాంప్రహెన్సివ్ పబ్లిక్ హెల్త్ యాక్ట్తో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఈ కాంప్రహెన్సివ్ పబ్లిక్ హెల్త్ యాక్ట్లో చాలా సజెషన్స్ చేశారండి. కాంప్రహెన్సివ్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ ఇదొకటి తీసుకురండి అని చెప్పారు. దీనిలో ఏమేమి పెట్టమన్నారు? నేషనల్ లెవెల్లో ఇది ఎనాక్ట్ చేయమన్నారు. దాంతోపాటు ఇట్ షుడ్ హ్యావ్ సూటబుల్ లీగల్ ప్రొవిజన్స్ ఉండాలన్నారు. దాంతోపాటు ఇట్ షుడ్ కీప్ చెక్ ఆన్ బ్లాక్ మార్కెటింగ్ ఆఫ్ మెడిసిన్స్ యొక్క బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి దాన్ని కంట్రోల్ చేయండి, బ్లాక్ మార్కెటింగ్ని కంట్రోల్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకేం సజెషన్స్ ఇచ్చారు? ప్యానిక్ బయింగ్ ఏదైతే ఉంటుందో కోవిడ్-19 ముదిరే టైంలో జనాలు ఏం చేస్తున్నారు? ప్యానిక్ బయింగ్ చేస్తున్నారు. అంటే భయంతో ఎంత డబ్బులైనా పెట్టేసి వాళ్ళు జనాలకి భయం ఉంది కదా కోవిడ్-19 వల్ల అని చెప్పి మాస్కుల రేట్లు పెంచేశారు. జనాలకు కోవిడ్-19 వల్ల భయం ఉంది కదా అని చెప్పి మెడిసిన్ రేట్లు పెంచేశారు. సో జనాలు కూడా భయపడి ఎక్కువ డబ్బులు పెట్టి కొనడానికి అలవాటు పడిపోయారు. సో జనాల్లో అవేర్నెస్ కల్పించాలి. ప్యానిక్ బయింగ్ చేయమాకండి. ఏదైనా జరిగితే, పరిస్థితి చేయిదాడితే మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంది అనే భరోసాని కల్పించాలి ప్రజలకి. రైట్, నెక్స్ట్ ఏం చేయాలి? ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఒక రెగ్యులేటరీ ఓవర్సైట్ ఏదైతే ఉంటుందో, ఒక వాచ్ డాగ్ ఏదైతే ఉంటుందో ఆ వాచ్ డాగ్ని నియమించాలి. ఈ యాక్ట్ ద్వారా ఒక ఇన్స్టిట్యూషన్కి ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరగాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వాళ్ళు కూడా కోవిడ్-19 ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఎక్స్టెండ్ చేయలేదు, దాని గురించి కూడా చూడండి. మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ తమ చేతుల్లోంచి డబ్బులు పోకుండా మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలే క్లెయిమ్ ఇచ్చేలాగా మనం కట్టే ప్రీమియమ్స్కి వాళ్ళు కోవిడ్-19కి కూడా క్లెయిమ్ చేసేలాగా మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేలాగా చూడండి అని అవ్వడం అనేది జరిగింది. ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కోవిడ్-19కి పెంచేలా చూడండి విత్ నో స్పెషల్ ఎక్స్ట్రా ప్రీమియం కాస్ట్ అని మన తాలూకా రిపోర్ట్లో చెప్పడం అనేది జరిగిందాం. దాంతోపాటు ఇంకొకటి ఏం చేశారు? మన తాలూకా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA ఏదైతే ఉంటుందో వీళ్ళని చాలా చాలా పొగిడారండి. వీళ్ళకి చాలా ఎప్రిషియేట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఏం చెప్పారు? NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో ఒక స్పెషల్ వింగ్ అనేది ఉండాలి. ది స్పెషల్ వింగ్ షుడ్ వర్క్ ఆన్ పాండమిక్స్. కోవిడ్-19 లాంటి పాండమిక్ సందర్భాల్లో వర్క్ చేసేందుకు ఒక స్పెషల్ వింగ్ అనేది కల్పించండి. ఇట్ షుడ్ టేక్ లీడ్ రోల్ ఇన్ బిల్డింగ్ పార్ట్నర్షిప్ ఆఫ్ గవర్నమెంట్ విత్ ద పబ్లిక్ సెక్టార్, కార్పొరేట్స్ అండ్ NGOs. వీటన్నింటినీ ఒక తాటి మీదకి తెచ్చి పాండమిక్తో ఫైట్ చేసేలాగా ఈ స్పెషల్ వింగ్ అనేది పోరాడాలి అని చెప్పడం అనేది జరిగిందాం.
నెక్స్ట్ ఏం చెప్పారు అంటే గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తెచ్చినప్పటికీ దాని తాలూకు ఎన్ఫోర్స్మెంట్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరగట్లేదు అని ఒక ప్రాబ్లమ్ని లేవనెత్తడం అనేది జరిగింది. దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఎట్ గ్రౌండ్ లెవెల్. క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా జరగాలి అని చెప్పి మన తాలూకా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు చెప్పడం అనేది రిపోర్ట్లో చెప్పడం అనేది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్, నాన్ కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో నాన్ కార్పొరేట్స్, దాంతోపాటు నాన్ ఫార్మింగ్కి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధం లేకుండా ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా లోన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కల్పించాలి. సో లిక్విడిటీ అనేది అందుబాటులో, యాక్సెసిబుల్ టు లిక్విడిటీ, వీళ్ళందరికీ లిక్విడిటీకి యాక్సెసిబిలిటీని పెంచాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దేర్ షుడ్ బి మోర్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్, గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ స్కీమ్స్ అవసరం. ఎందుకు అంటే ఇప్పుడు మెల్లమెల్లగా మన రికవరీ స్టేజ్లోకి, కోవిడ్-19 మనకు కలిగించినటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే స్టేజ్లో మనం ఉన్నాం. సో ఈ రికవరీ అనేది ఏమవ్వాలి, సస్టైనబుల్ అవ్వాలి, సుస్థిరంగా ముందుకు వెళ్ళాలి, మధ్యలో ఒక్క షాక్ తగలకూడదు ఎప్పుడు. సో సస్టైనబుల్గా వెళ్ళాలి అంటే సరైన డబ్బులు అనేవి ఎంఎస్ఎంఈ సెక్టార్కి అందుబాటులో ఉంచాలి, వాళ్ళ ప్రొడక్షన్ని కానీ వాళ్ళ తాలూకా కెపాసిటీని కానీ పెంచుకునేందుకు. రైట్, ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ కమిటీ హ్యాస్ షోన్ కన్సర్న్ ఓవర్ మిడ్ డే మీల్ స్కీమ్. సుమారుగా 9 నెలలుగా పిల్లలు స్కూల్కి దూరం అవ్వడం వల్ల వాళ్ళ తాలూకా న్యూట్రిషన్ మీద కూడా చాలా క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. బికాజ్ వాళ్ళ తాలూకా న్యూట్రిషన్ నీడ్స్ ఇది చేయడానికి ఏం చేశారండి, మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉంటుందో మిడ్ డే మీల్స్ పథకం ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. బట్ స్కూళ్ళన్నీ క్లోజ్ ఉండడం వల్ల ఏం జరిగింది, పిల్లలకి సరైన పౌష్టికాహారం అనేది అందకుండా పోవడం అనేది జరిగింది. దీనిని కూడా అడ్రస్ చేయండి, యూ హ్యావ్ టు అడ్రస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి మనకి చెప్పారండి. రైట్, రిపోర్ట్లో చెప్పడం అనేది జరిగింది, డీటెయిల్డ్గా పేర్కొన్నారు. త్రూ ఏ కాంప్రహెన్సివ్ పబ్లిక్ హెల్త్ యాక్ట్, ఒక కాంప్రహెన్సివ్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ఆ పనులు చేయండి అని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా ఇఫ్ యూ అనలైజ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఎందుకు పాండమిక్ మనకి ఏం చూపించింది మన హెల్త్ కేర్ సిస్టంలోను కానీ, లేకపోతే ఎటువంటి సమస్యలు లేవనెత్తింది అని మనం అనుకుంటే మీరు జాగ్రత్తగా గమనించండి. ఇండియన్ హెల్త్ సెక్టార్లో 70% స్టేక్ ఎవరికి ఉంది అంటే ప్రైవేట్ ప్లేయర్స్కి ఉందండి, ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకే ఉంది. కానీ భారతదేశంలో చూసుకుంటే ఏం జరిగింది, ఇండియా లార్జ్లీ ఏ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ, ఇండియా ఇన్కమ్ తక్కువ కదా, ఇండియా ప్రజల యొక్క ఇన్కమ్ అనేది లో మిడిల్ ఇన్కమ్తో ఉండడం అనేది జరిగింది ప్రజలందరూ. బట్ సెక్టార్ ఏంటి, పబ్లిక్ సెక్టార్ అనేది ఎక్కువ ఉందా హెల్త్లో, ప్రైవేట్ సెక్టార్ అనేది 70% ఇది అవ్వడం అనేది జరిగింది. రైట్, సో దానివల్ల ఏం జరిగింది, ఇండియా ప్రజలు ఎవరైతే ఉన్నారో మెల్లగా పేదరికంలోకి వాళ్ళు ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దోస్ హెల్త్ ఇష్యూస్. వాట్ ఆర్ ద ఇష్యూస్ విత్ హెల్త్ కేర్ సిస్టమ్? హెల్త్ కేర్ సిస్టంలో ఇష్యూస్ ఏంటి అంటే ఇండియాలో హై అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ అండి, అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది ఇండియన్ ప్రజలకి ఎక్కువ. రైట్, సుమారు వాళ్ళు సంపాదించిన దానిలో 65% నుంచి 70% వరకు ఖర్చు పెట్టేస్తారండి. రైట్, సో వాళ్ళకి సేవింగ్స్ అంటూ ఏంటో తెలియవు. సో అవుట్ ఆఫ్ ది పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ వల్ల ఒక్కసారి ఆరోగ్య సమస్యలు ఏవైనా వస్తే వాళ్ళ అప్పుల్లోకి జారిపోవడం అనేది, పేదరికంలోకి జారిపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకేమవుతుంది, షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్. మనకి డాక్టర్లు కానీ నర్సులు కానీ వీళ్ళెవ్వరూ ఉండట్లా. WHO యొక్క నివేదిక ప్రకారం, WHO రికమెండేషన్స్ ప్రకారం ఎంత ఉండాలండి, ఫర్ ఎవ్రీ డాక్టర్, ఒక డాక్టర్కి ఎంతమంది నర్సులు ఉండాలి, 3 నర్సులు ఉండాలండి. ఒక డాక్టర్కి అడ్రస్ చేయడానికి, ఒక డాక్టర్తో సహాయం చేయడానికి 3 నర్సులు ఉండాలి. కానీ ఇండియాలో ఒక డాక్టర్కి ఎంతమంది నర్సులు ఉన్నారు, 0.6 నర్సెస్ మాత్రమే ఉన్నారు. సో ఏం జరుగుతుంది ఇక్కడ, నర్సింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మనకి మ్యాన్ పవర్ ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉంది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఎడిక్వసీస్, మనకి పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి హాస్పిటల్ తక్కువ. హాస్పిటల్స్ ఉన్నప్పటికీ అక్కడ ఏవైనా అడ్వాన్స్డ్ మెడికల్ ఇవి ఉంటాయా అంటే ఉండవు. అప్పు చేసైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తామంటారు కానీ ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్స్కి అంటారా, అనరు. ఎందుకు అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, అక్కడ మోడర్న్ ట్రీట్మెంట్కి అనేది యాక్సెసిబిలిటీ ఉండదు. రైట్, దాంతోపాటు విపరీతమైనటువంటి కరప్షన్ అండి, అవినీతి.
మీకు గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ సెక్టార్లో ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోవడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ఫ్రమ్ సెవరల్ ఇయర్స్ ఏం జరుగుతుంది, మన తాలూకా హెల్త్ కేర్ సిస్టమ్ అనేది కుంటుపడుతూ ఉంది. రైట్, హెల్త్ కేర్ సిస్టమ్ అనేది చాలా చాలా లోగా ఉండడం అనేది జరిగిందండి. ఇది ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది జరగట్లేదు. రైట్, సో దాంతోపాటు ప్రైవేట్ హెల్త్ కేర్ ఏదైతే ఉంటుందో దే ఆర్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ నేచర్. ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా చూసుకుంటారు. డబ్బులు లేని వాడిని ఏమైనా పట్టించుకుంటారా? ప్రైవేట్ వాళ్ళు పట్టించుకోరు. ఏదైనా ప్రైవేట్ ఎంటిటీ యొక్క మెయిన్, ఒక బిజినెస్ పెట్టారంటే మెయిన్ ఇదేంటి? ప్రాఫిట్, లాభం కావాలనే కదా ఎవరైనా బిజినెస్ పెడతారు. సో ఈ ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైనా దానికి ఇదా అంటే కాదు, వాళ్ళకు కూడా ప్రాఫిట్ కావాలి. రైట్, సో వాళ్ళు కూడా ఎక్కువగా ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఇన్సూరెన్స్ స్కీమ్స్, గవర్నమెంట్స్ పెట్టేటటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్, ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్సెస్ఫుల్గా అవ్వట్లేదు. ఆయుష్మాన్ భారత్ ఈజ్ నాట్ వర్కింగ్ ఆన్ ఇన్సూరెన్స్ మోడల్ అండి, ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఏ ట్రస్ట్ మోడల్. ట్రస్ట్ బేస్డ్ మోడల్గా ఇదవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఆన్ ఇన్సూరెన్స్ మోడల్. ట్రస్ట్ బేస్డ్ మోడల్కి ఇన్సూరెన్స్ మోడల్కి తేడా ఏంటి? ఏం లేదు. మామూలుగా మనం ఇప్పుడు ఏం చేస్తాము, మనకి ఎప్పుడైనా అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్స్ అంటే ఎప్పుడైనా ముందు మనకి ఎప్పుడూ జరగనటువంటి హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయో, హెల్త్ ఇష్యూస్ వస్తే నాకు చేతుల్లోంచి డబ్బులు ఎంత ఖర్చు అవుతాయో ఏమవుతుందో తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కడతాం. అర్థమైందా? సో మెడికల్ ఇన్సూరెన్స్ యొక్క ఏం కడతాం? ప్రీమియం కడతాం. మెడికల్ ఇన్సూరెన్స్కి ప్రీమియం కడతాం. ఇయర్లీ ప్రీమియం ఉంటుంది, మంత్లీ ప్రీమియం ఉంటుంది, అది చక్కగా కట్టుకుంటాం. సో మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏమిస్తుంది? క్లెయిమ్ ఇస్తుంది. రైట్, మనీ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఎంత మనం ప్రీమియం దీనికి కడతాం అంత. సో మనం కట్టకుండా గవర్నమెంటే కడితే చాలా బాగుంటుంది కదా. రాష్ట్ర ప్రభుత్వాలే మన తరపున మెడికల్ ఇన్సూరెన్స్ కడితే చాలా బాగుంటుంది కదా. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ తాలూకు ఎంప్లాయీస్ కోసం వాళ్ళే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ గవర్నమెంట్ ప్రజలందరి కోసం కడితే బాగుంటుంది కదా. రైట్, ఆ విధంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఆయుష్మాన్ భారత్. కానీ అక్కడ ఏం జరుగుతుంది, మెడికల్ ఇన్సూరెన్స్ కట్టట్లా గవర్నమెంట్ మన తరపున. ఏం చేస్తుంది, ఫండ్స్ అన్నీ ఒక ట్రస్ట్లో బిల్డ్ చేస్తుంది, ఒక అకౌంట్లో వేస్తుంది. సో ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఆ ట్రస్ట్ నుంచి డబ్బులు తీస్తున్నారు. అలా కాకుండా మెడికల్ ఇన్సూరెన్స్ తక్కువలో ప్రీమియం తక్కువ కట్టుకుంటే మెడికల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవే పే చేస్తాయి కదా. అఫ్కోర్స్ దానివల్ల కరప్షన్ కూడా పెరిగే అవకాశం ఉందనుకోండి, బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్ కటింగ్ ప్రొసీజర్ అండి. సో ఇన్సూరెన్స్ మోడల్ అనేది ఫాలో అవ్వడం చాలా మంచిది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఏం చేస్తారు, మామూలుగా ఈ క్లెయిమ్ చేసేటటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఏం చేస్తారండి, ఇన్సూరెన్స్ వాళ్ళే కదా, ఇన్సూరెన్స్ వాళ్ళే కదా బిల్ ఇచ్చేది. సో ఏం చేస్తారు, బిల్లుని ఏం చేస్తారు, పెంచడం అనేది జరుగుతుంది. టెస్టులు చేయకపోయినా టెస్టులు చేసామని, మెడిసిన్స్ ఇవ్వకపోయినా మెడిసిన్స్ ఇచ్చామని ఏం చేస్తారు, బిల్లుని పెంచేస్తారు. బిల్లుని పెంచితే ఏమవుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీ ఈ బిల్ అన్ని చెల్లించాల్సి వస్తుంది. సో ఈ కరప్షన్ థింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా పెరగడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు ఆరోగ్యశ్రీ లాంటివి ఏవైతే జరుగుతున్నాయో దానిలో చాలా చాలా అవినీతి బయటపడుతుంది. ఎందుకు, బిల్ అనేది విపరీతంగా పెంచేస్తారు. ఆపరేషన్ చేయకపోయినా చేస్తున్నాము అని చెప్తారు. దానివల్ల పబ్లిక్ మనీ ఏదైతే ఉంటుందో దానికి గండిపడడం అనేది జరుగుతుంది. మన గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బు అంటే ఎవరిదండి, గవర్నమెంట్ మనది. మనం కష్టపడి పన్నులు కడితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేటటువంటి డబ్బు, ఆ డబ్బు ఇంకా అవినీతి పరుల చేతుల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్ మనం మాట్లాడుకుంటే మన హెల్త్ కేర్ సెక్టార్తో. దాంతోపాటు ప్రైమరీ ఇప్పుడు మనం అమెరికాలో మీరు చూసుకుంటే అఫోర్డబుల్ కేర్ యాక్ట్ ఆర్ ఒబామా కేర్ యాక్ట్ అంటారండి దీన్ని. ఈ యాక్ట్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, ఈ యాక్ట్ ప్రకారంగా ఏం చేశారు అంటే ఇన్సూరెన్స్, పబ్లిక్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ అఫోర్డబుల్ చేయడమే కాకుండా మెడికల్ ఇన్సూరెన్స్లో ఉండేటటువంటి సమ్ అవినీతి, కరప్షన్ ఏదైతే ఉంటుందో, అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి బిల్స్ పెంచడం కానీ వీటన్నింటికి అగెనిస్ట్గా ఒక డిపార్ట్మెంట్ని, ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ని ఇది చేయడం, డెడికేట్ చేయడం అనేది జరిగింది. రైట్, బట్ అలాంటి డిపార్ట్మెంట్స్ అనేవి ఏవైతే వస్తాయో, అలాంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే మన ఆయుష్మాన్ భారత్ స్కీముల్లో కూడా ఇదవుతాయో అప్పుడు కరప్షన్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు ఇన్సూరెన్స్ లాంటివి బాగా పెరగడం అనేది జరుగుతుంది. రైట్, అఫోర్డబుల్ చేయాలండి. ఎందుకంటే చాలామంది ప్రజలు మన ఇండియాలో ఓన్లీ హెల్త్ కేర్ ప్రాబ్లం వల్ల, దాంతోపాటు మ్యారేజ్, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల
ఎక్కువ ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసేస్తారు, ఎక్కువ కట్నాలు ఇస్తారు, అప్పు చేసి మరీ కూతుర్ని పెద్దింటికి పంపిస్తారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, పావర్టీ లెవెల్స్ అనేవి మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదరికంలోకి మెల్లగా జారుకోవడం అనేది జరుగుతుంది ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల. సో అర్థమైందా? సో దీనికి ఇదేంటి, మంచి చక్కనైనటువంటి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి, రైట్? సో అది తీసుకోండి, మీ అందరికీ సజెషన్ కూడా నా వైపు నుంచి, తప్పకుండా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దాంతోపాటు మ్యారేజ్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఎక్కువకి వెళ్ళకుండా ప్రేమ ఉండాలంటే ఎక్కడైనా ఉంటుంది, డబ్బు లేకపోయినా ఉంటుంది, అవసరం లేదు, రైట్? ఎక్కువ కట్నాలు కానీ ఇది అవ్వకుండా తనకు మించిన ఇది అనేది చేయకుండా ఇది అవ్వడం అనేది చేయాలమ్మా. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, రైట్? అండ్ అగైన్ ముఖ్యంగా కట్నం అనేది ఇవ్వాలా, ముందు ఆ సోషల్ హజార్డ్ అనేది సమాజం నుంచి దూరం అవ్వాలి, రైట్? అలా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇమీడియట్ అటెన్షన్ అనేది స్టాఫ్ రేషియో పెంచడంలోని, దాంతోపాటు పబ్లిక్ స్పెండింగ్ పెంచడంలోని. మన పబ్లిక్ స్పెండింగ్ ఓన్లీ 1.45% ఆఫ్ జీడిపిని మనం హెల్త్ కేర్ సెక్టార్ మీద వినియోగిస్తుంది గవర్నమెంట్. కోర్స్ నేషనల్ హెల్త్ పాలసీలో దీన్ని 2.75%కి పెంచాలి అనే చెప్పి ఆలోచనలు ఉన్నారు. 2.5 అనుకుంటాను, 2.5%కి పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. బట్ అది ఇంత త్వరగా 2022 కల్లా అయితే అది అవ్వదు. ఎందుకు అంటే కరోనా వైరస్ మీదే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో పబ్లిక్ హెల్త్ మీద చాలా అంత ఖర్చు అనేది కుదరడం అనేది కష్టం. స్టాఫ్ రేషియో అనేది పెంచాలి, దాంతోపాటు పబ్లిక్ స్పెండింగ్ అనేది గవర్నమెంట్ ముందు అర్జెంటుగా వీటి మీద నిర్ణయం తీసుకోవాలి. ఇంత కాంప్రహెన్సివ్ లెవెల్లో మీరు అర్థం చేసుకోవాలి. ఈ కాంప్రహెన్సివ్ లెవెల్ నాకు ఎలా వస్తుంది, నేను ఎలా చెప్పాను, ఇవన్నీ డేటా అంతా నాకెక్కడిది అంటే ఎడిటోరియల్స్ చదవాలి. ఎడిటోరియల్స్ చదివితే తప్ప మనకి జ్ఞానం అనేది రాదు, నాలెడ్జ్ అనేది అక్యుములేట్ అవ్వడం కష్టం. సో మీరు ఎడిటోరియల్స్ చదవడానికి మీకు చాలా ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు, కాబట్టి అందుకనే మేము యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తెచ్చాం. దానిలో డీటెయిల్డ్గా ఎడిటోరియల్స్ మీకు చక్కగా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దానిలో మీరు చక్కగా ఎడిటోరియల్స్ కూడా ఆ నాలెడ్జ్ కూడా పొందొచ్చు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. I hope you understand this article in detail. Let me move to the next article. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సస్పెన్షన్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఎక్స్టెండెడ్ టిల్ March 21. వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ GS పేపర్ 3 అండి. జాగ్రత్తగా వినండి అమ్మా, వీటన్నింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలియని చాలా టర్మ్స్ ఉంటాయి, వీటన్నిటిని కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, రైట్? రీసెంట్గా గవర్నమెంట్ హ్యాస్ కమ్అప్ విత్ ఎ డెసిషన్ టు ఎక్స్టెండ్ ద సస్పెన్షన్ ఆఫ్ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని సస్పెండ్ చేయాలి అనేటటువంటి, ఆ సస్పెన్షన్ని ఎక్స్టెండ్ చేయాలి అనేటటువంటి నిర్ణయంతో రావడం అనేది జరిగింది, రైట్? ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు అంటే March 31, 2021 ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు? టు హెల్ప్ బిజినెసెస్, ఏవైతే కంపెనీలు, ఏవైతే ఫార్మ్స్ COVID-19 డిస్ట్రెస్ వల్ల, COVID-19 కలిగించినటువంటి నష్టం వల్ల బాధపడినటువంటి ఇవేవైతే బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇది చేయడం కోసం. ముందు మీరు వీటికి ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అని తెలుసుకోవాలంటే ముందు మీరు ఏం తెలుసుకోవాలి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు అర్థం తెలుసుకోవాలి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. మొదట 2 పదాలు తెలుసుకోండి. ఒకటి ఏంటి, ఇన్సాల్వెన్సీ. రెండవది ఏంటి, బ్యాంక్రప్సీ. చూడండి, వీటి తాలూకు అర్థం తెలుసుకోవాలి, సింపుల్. ఇప్పుడు నాకు COVID-19, నా వ్యాపారం అనేది బాగా జరుగుతుంది అనుకోండి, నేను మంచి నేను బట్టల వ్యాపారస్తుని, నాకు వ్యాపారం బాగా జరుగుతుంది, అంతా బాగుంది. బట్ నేను తీసుకున్నటువంటి లోన్స్కి నేను సక్రమంగా EMIలు కడుతున్నాను, ఎందుకంటే నా వ్యాపారం బాగుంది కాబట్టి. ఇప్పుడు ఏం జరిగింది, అకస్మాత్తుగా నా దీనిలో COVID-19 వచ్చింది, రైట్? COVID-19 రావడం వల్ల ఏం జరిగింది, నా తాలూకా ఇన్కమ్ పడిపోయింది. వాట్ హ్యాపెండ్, నా తాలూకా ఇన్కమ్ పడిపోయింది. అర్థమైందా? దానివల్ల ఏం జరిగింది, నేనేం చేశాను, నా తాలూకా EMIs ఏవైతే ఉంటాయో, నేను కట్టాల్సినటువంటి అప్పు ఏదైతే ఉంటుందో దాన్ని నేను కట్టలేకపోతున్నాను. కానీ వన్స్ COVID-19 వెళ్ళిపోయింది అంటే నా ఇన్కమ్ అనేది మళ్ళీ పెరుగుద్దని నాకు తెలుసు, రైట్? నా ఇన్కమ్ అనేది మళ్ళీ పెరుగుతుంది,
నేను మళ్ళీ నేను చక్కగా నా ఈఎంఐస్ని చక్కగానే పే చేసుకోగలను. దిస్ తాత్కాలికమైనటువంటి ఈ టెంపరరీ ఇనేబిలిటీ టు పే మై లోన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇన్సాల్వెన్సీ అంటాను. అర్థమైందా? మీకు మళ్ళీ అర్థం చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. ఏం లేదు, సింపుల్గా నాకు 1వ తారీఖు నేను కట్టాలనుకోండి. ఏం కట్టాలి? 1వ తారీఖు నా ఈఎంఐ కట్టాలనుకోండి. నేను అప్పు చెల్లించాలి, నా లోన్ అనేది చెల్లించాలి. కానీ నాకు రావాల్సిన డబ్బులు 5వ తారీఖు వస్తాయి అనుకోండి, 5th వస్తున్నాయి. నేను ఎప్పుడు కట్టగలను? 1వ తారీఖు నన్ను ఎంత కట్టమని నువ్వు చెప్పినా నేను కట్టలేను. నాకు ఎందుకంటే 1వ తారీఖు నా దగ్గర డబ్బులు లేవు. సో నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి? 5వ తారీఖు వస్తాయి. 5వ తారీఖు మాత్రం నేను తప్పకుండా కట్టేస్తాను. నేను 1వ తారీఖుకి ఏమున్నట్టు? ఇన్సాల్వెన్సీలో ఉండేటట్టు. నేను తాత్కాలికంగానే డబ్బులు కట్టలేకపోతున్నాను, బట్ ఐ హ్యావ్ ద ఎబిలిటీ టు పే మై లోన్స్. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ ఇన్సాల్వెన్సీ. ఇప్పుడు బ్యాంక్రప్సీ అంటే అర్థం ఏంటి? అంటే కంప్లీట్గా దివాలా తీసేయడం అండి. రైట్. అంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా తల అమ్మి నేను తల తాకట్టు పెట్టినా నేను డబ్బులు కట్టలేను, నేను చేతులు ఎత్తేసాను అనే టైం ఏంటి? బ్యాంక్రప్సీ. రైట్. ఆ టైంలో ఏం చేస్తారు? లిక్విడైజేషన్ చేస్తారు. అంటే నా కంపెనీ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమ్మేసి ఎవరైతే అప్పులు వాళ్ళు ఉన్నారో, క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో, నాకు లెండర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సెటిల్ చేస్తారు. రైట్. ఇది జరుగుతుంది. ఇన్సాల్వెన్సీలో ఏం జరుగుతుంది? ఇన్సాల్వెన్సీ జరిగినప్పుడు దే సింప్లీ రీస్ట్రక్చర్ ద లోన్. లోన్ని రీస్ట్రక్చర్ చేస్తారు. నేను ఇక్కడ 1వ తారీఖు సపోజ్ 10,000 కట్టాలనుకోండి. నేను ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్పాను. మామూలుగా ఎక్కువ లోన్స్ ఉంటాయి. 10,000 కట్టలేకపోతున్నాను. అప్పుడు నాకు ఏం చేస్తారు? పోనీ 5వ తారీఖు కడతానన్నావు కదా, 5వ తారీఖు 10,000 ఒక 100 ఎక్స్ట్రా కట్టే, పర్లేదులే 4 రోజులు లేట్ అవుతుంది కదా అని చెప్పి అలా లోన్ని రీస్ట్రక్చర్ చేస్తారు. టైం అనేది పెంచుతారు, లేకపోతే ఈఎంఐస్ పెంచుతారు, లేకపోతే కట్టాల్సిన డబ్బులు తగ్గిస్తారు. ఇప్పుడు 10,000 కట్టొద్దులే, జస్ట్ 3,000 కట్టు. ఎప్పుడైతే 5వ తారీఖు డబ్బులు వస్తాయో అప్పుడు 10,050 రూపాయలు కట్టే, అదే మిగిలినటువంటి 7,050 రూపాయలు కట్టే అనేటటువంటి నాకు ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు తేడా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఏదైతే ఉందో ఇది ఏం చేయగలిగింది? ఎందుకు దీన్ని తీసుకొచ్చారు? ఎప్పుడు తీసుకొచ్చారు? దీన్ని 2016లో తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు? వై డిడ్ దే ఇది తీసుకురావాల్సిన వెనక కారణం ఏంటి అంటే, మన దేశంలో ఎన్పిఏస్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోతున్నాయి. నిరర్ధక ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోతున్నాయి. ఈ ఎన్పిఏస్ అంటే నేను చెప్పానండి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పి, అంటే వసూలు కానటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో బ్యాంకులకి అవి. రైట్. వాటిని ఎలా అయినా వసూలు చేసేటట్టు, ఎలా అయినా ఒక దారిలో పెట్టేటట్టు ఉపయోగించడానికి ఐబీసీ పెట్టడం అనేది జరిగింది. దీని ద్వారా ఏం చేయొచ్చు? ఇప్పుడు ఈరోజు నేను ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిపోతున్నాను, అంటే ఈరోజు నేను అప్పు కట్టలేకపోతున్నాను, ఎప్పుడో 10వ తారీఖుని కడతాను. అప్పుడు నేను ఏం చేస్తాను? బ్యాంక్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను. బ్యాంక్ వాళ్ళు అప్పటికే పర్మిషన్, జస్ట్ నేను 10 రోజులు అంటే ఎవరైనా ఒప్పుకుంటారండి, బట్ నేను ఈ సంవత్సరం మొత్తం కట్టలేను, 2 సంవత్సరాలు కట్టలేను అనేటటువంటి పరిస్థితి వస్తుంది కంపెనీలకి. అప్పుడు ఏం చేస్తాయి అంటే, దే విల్ గో టు ఎన్ అథారిటీ కాల్డ్ ఎన్సిఎల్టీ. ఎన్సిఎల్టీ అనేటటువంటి అథారిటీ ఏదైతే ఉంటుందో అక్కడికి వీళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటామండి. ఎగ్జాక్ట్లీ మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఈ ఎన్సిఎల్టీ ఏదైతే ఉంటుందో చూడండి అమ్మ, ఈ ఎన్సిఎల్టీ ఏం చేస్తుంది అంటే, ఎవరైతే నాకు అప్పులు ఇచ్చారో నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను అప్పులు కట్టలేనండి అని చెప్తాను, ఈ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఎన్సిఎల్టీ ఏం చేస్తుంది? నాకు ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళందరికీ పిలిచి ఏం చేయమంటుంది? ఒక కమిటీ అనేది మీలో ఏర్పాటు చేసుకోండి అండ్ వీళ్ళ తాలూకా ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అనేవి మొదలు పెట్టండి అని చెప్తుంది. కంపెనీ అనేది నా బలాబలాలు, నేను ఎప్పుడు కడతాను, ఎలా కడతానో, ఈ ఎన్సిఎల్టీ అనేది ఆలోచించి ఏం చేస్తుంది? నా తాలూకా క్రెడిటర్స్కి ఒక రకమైనటువంటి కమిటీ ఏర్పాటు చేసే తరహా ఇస్తుంది. నాకు ఒక్కరే లోన్ ఇవ్వరు కదా, ఐసిఐసిఐ వాడు లోన్ ఇస్తాడు, హెచ్డిఎఫ్సి వాడు లోన్ ఇస్తాడు, ఎస్బీఐ వాడు లోన్ ఇస్తాడు. సో ఎక్కడి నుంచి ఒక మెంబరు, ఎక్కడి నుంచి ఒక మెంబరు, ఎక్కడి నుంచి ఒక మెంబరు, వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ ఏర్పడతారు. ఈ కమిటీ ఏం చేస్తుంది? అవసరమైతే నా కంపెనీ ఏదైతే ఉందో నా కంపెనీని నడపడానికి ప్రొఫెషనల్స్ ఇదే నియమిస్తుంది. నా కంపెనీని నడిపే బాధ్యత కూడా ఇదే తీసుకుంటుంది. రైట్. బేస్డ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్, బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ఇన్సాల్వెన్సీ. లేకపోతే ఇంకేం చేస్తుంది? ఒక 180 డేస్ టైం పీరియడ్లో ఏం చేస్తుంది? 6 నెలల కాలంలో ఆ రీస్ట్రక్చర్ చేసే ప్లాన్ ఏదైతే ఉంటుందో, డెప్ట్
అదే డెట్ రీస్ట్రక్చరింగ్ అంటారు. నేను ఇందాకే చెప్పాను కదా, ఈఎంఐలు మార్చడం కానీ, వేరే విధంగా కట్ అయ్యా అని కానీ, ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ తీసుకున్న నేనైనా చేయొచ్చు, పలానా వాడు అప్పు కట్టట్లేదు అని చెప్పి బ్యాంకులైనా ఎన్సిఎల్టీని ఆశ్రయించవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. మీకు వేగ్గా చెప్పాను, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకొక రోజు కంప్లీట్గా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ గురించి డీటెయిల్డ్గా ఇన్ డీటెయిల్ మళ్ళీ చెప్తానులేండి. రైట్, ఇక్కడ వరకు మీకు మామూలుగా ఎలా వర్క్ అవుతుందని అర్థమైందనే అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ బాగానే చెప్పాను అనుకుంటున్నాను. చూడండి అమ్మ, నెక్స్ట్ అయితే ఏం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఏదైతే ఉంటుందో దీని కోవిడ్-19 ప్రభావం వల్ల ఏం చేశారు, మార్చ్ 31 తర్వాత అప్పు తీసుకున్న వ్యక్తులు ఎవరైతే పే చేయలేని వ్యక్తులు ఎవరైతే, అప్పుడు ఎందుకంటే మార్చ్ 31 నుంచి లాక్డౌన్, నేషనల్ వైడ్ లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ పెట్టిన తర్వాత ఏమైంది, ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది, సేల్స్ అనేవి పడిపోయినాయి. సో సేల్స్, వీళ్ళ అమ్మకాలు జరగకపోతే అప్పులు కట్టగలరా, కట్టలేరు. నువ్వు అప్పులు కట్టలేనటువంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఒక అన్ఫోర్సీన్ సిచ్యువేషన్ వల్ల వచ్చింది. సో వాళ్ళకి నువ్వు ఇన్సాల్వెన్సీ చేసావు, నువ్వు డిఫాల్ట్ చేసావు లోన్ని, నువ్వు బ్యాంక్రప్సీ, నీ దివాలా తీస్తాము, నీ ఆస్తులు అమ్మేస్తాము అంటే ఒప్పుకుంటారా? అది కరెక్టా? అలా చేయడం కరెక్ట్ కాదు. సో ఐబీసీ కోడ్ ఏదైతే ఉంటుందో దీన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారండి. ఎప్పటి వరకు అంటే December 25 వరకు చేశారు. ఇప్పుడు ఏం జరిగింది, December 25 నుంచి March 31 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకోసం, ఏవైతే బిజినెసెస్ అండ్ ఫర్మ్స్ కోవిడ్-19 వల్ల ఇదవుతున్నాయో, కోవిడ్-19 వల్ల డిస్ట్రెస్లో ఉన్నాయో వాళ్ళని ఆదుకోవడానికి. అర్థమైందా? సో ఆల్ డిఫాల్ట్స్ అరైజింగ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ March 21, మార్చ్ 31 కాదండి, March 25. March 25 తర్వాత అప్పు కట్టలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇన్సాల్వెన్సీ నెట్లోకి వాళ్ళు రారు. అర్థమైందా? వాళ్ళు ఇన్సాల్వెన్సీ నెట్లోకి రావడం అనేది జరగదు. కొన్నిసార్లు ఎందుకు ఇన్సాల్వెన్సీ నెట్లోకి రావడం ప్రమాదం అంటే, కొన్నిసార్లు ఇన్సాల్వెన్సీ తాలూకా సివియారిటీ బట్టి ఇన్సాల్వెన్సీలోనే లిక్విడేషన్ చేసేస్తారండి. అంటే ఆస్తులు అమ్మేస్తారు, కంపెనీ యొక్క ఆస్తులు అమ్మేయడం అనేది జరుగుతుంది. సో లిక్విడైజేషన్ ఏదైతే ఉంటుందో ఇది జరగకూడదు. ఇది జరిగితే ఏమవుతుంది, కంపెనీ తాలూకా ఆస్తులు అమ్మేస్తే ఇంకేముంది, అతని తాలూకా మొత్తం అసెట్స్ అన్నీ పోతాయి. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో బట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు అంటే ఇది ఒక్కటే సరిపోదు, అండ్ స్ట్రెస్డ్ కార్పొరేట్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకాస్త పుష్ ఇవ్వండి, ఇంకాస్త మనీ అవైలబిలిటీ, లిక్విడిటీకి యాక్సెస్ అనేది కల్పించండి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, సో ఆర్బీఐ ఆల్రెడీ వన్ టైం రీస్ట్రక్చరింగ్ ప్లాన్ అనేది తీసుకొచ్చింది, వన్ టైం లోన్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్. రైట్, ఒక కమిటీ వేసి ఆ కమిటీ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఆ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కొన్ని సెక్టార్స్కి, అంటే కొన్ని వాటిని ఏమంటామో సన్ రైజ్ సెక్టార్స్ అంటాం, అంటే జాబ్స్ కానీ ఇవన్నీ పెరిగేటటువంటి సెక్టార్స్ ఏదైతే ఉంటుందో దానిలో వాళ్ళందరికీ వన్ టైం రీస్ట్రక్చరింగ్ ప్లాన్ అనేది ఒకటి కల్పించారండి. రైట్, బట్ అది మాత్రమే సరిపోదు, మనకి ఇన్సాల్వెన్సీ సెపరేట్ రీస్ట్రక్చరింగ్, లోన్ రీస్ట్రక్చరింగ్ అవైలబిలిటీ అనేది వాళ్ళకి పెంచాలి అనేటటువంటి ఎక్స్పర్ట్స్ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, సో ఇన్సాల్వెన్సీ కొంతమంది కార్పొరేట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి ఇన్సాల్వెన్సీ నెట్లో ఉండడమే కరెక్ట్ అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకు, ఇన్సాల్వెన్సీకి వస్తే ఏం జరుగుతుంది, ఫస్ట్ మొదట ఆప్షన్ రీస్ట్రక్చరింగ్ అండి, లోన్ రీస్ట్రక్చర్ చేస్తారు. సరే పోనీ ఎంత కట్టలేకపోతున్నావు కదా, ఇంతే కట్టు, పోనీ ఇప్పుడే కట్టలేకపోతున్నావు కదా, ఇన్నాళ్ళలో కట్టు అని రీస్ట్రక్చరింగ్ చేస్తారు. రైట్, ఆఫ్ కోర్స్ వడ్డీ అనేది కాస్త పెంచవచ్చు, బట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటి, లిక్విడైజేషన్. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, రీస్ట్రక్చరింగ్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది కదా, మీరు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్స్టెండ్ చేయకుండా, దీని మీద ఉన్నటువంటి సస్పెన్షన్ని ఎక్స్టెండ్ చేయకుండా ఇది అర్జెంటుగా ఎఫెక్ట్లోకి తీసుకొచ్చారనుకోండి, ఇది అర్జెంటుగా ఎన్ఫోర్స్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది, కొన్ని కంపెనీలు అయినా రీస్ట్రక్చర్ చేసుకుంటూ లోన్ తీర్చుకుంటాయి. సో బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని మీద ఏం తగ్గుతుంది, చాలా ప్రెజర్ అనేది తగ్గుతుంది, చాలా స్ట్రెస్ అనేది తగ్గుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మ.
రైట్. ఎక్స్పర్ట్స్ కొంతమంది ఈ రకమైన భావన కూడా వినిపించడం అనేది, వాదనలు కూడా వినిపించడం అనేది జరుగుతుంది. బట్ గవర్నమెంట్ ఏం చేసింది, దీని మీద చేసినటువంటి సస్పెన్షన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఎప్పటి వరకు? మార్చ్ 31, 2021 వరకు. అర్థమైందా మీకు? ఇన్ డీటెయిల్ ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్హెచ్ఆర్సీ సీక్స్ రిపోర్ట్ ఆన్ విచ్ క్రాఫ్ట్ ఇన్ ఒరిస్సా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1. మనం సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దీనిలో మాట్లాడుకుంటాం. రైట్, జాగ్రత్తగా వినండి. క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉంటుందో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో, ఇది ఏం చేసింది అంటే ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద ఒడిషా చీఫ్ సెక్రటరీ. ఒడిషా యొక్క చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయనకి, అండ్ ఒడిషా యొక్క డీజీపీ ఎవరైతే ఉంటారో ఆయనకి, సిఎస్కి డీజీపీకి ఒక రిపోర్ట్ మీరు ఎలా అయినా సబ్మిట్ చేయండి అని చెప్పడం అనేది, అడగడం అనేది, క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. దేని మీద రిపోర్ట్ సార్ క్వశ్చన్ చేయాలి అంటే స్టెప్స్ బీయింగ్ టేకెన్ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ విచ్ క్రాఫ్ట్. విచ్ క్రాఫ్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ విచ్ క్రాఫ్ట్ మీద చేసేటటువంటి వాళ్ళ మీద, వైలెన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వైలెన్స్ అండ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషన్స్ ఎంతవరకు ఇచ్చారు, ఈ విచ్ క్రాఫ్ట్ అనే సమాజం నుంచి పోగొట్టడానికి మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు, ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఇది చేస్తున్నారు, దీని మీద ఒక రిపోర్ట్ సెండ్ చేయండి, మాకు పంపించండి అని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో అది అడగడం అనేది జరిగింది. రైట్, ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే ఒక హ్యూమన్ రైట్స్ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్హెచ్ఆర్సీలో పిటిషన్ వేయడం అనేది జరిగింది. ఏంటి అంటే ఒడిశాలో సమర్థవంతంగా ఈ విచ్ క్రాఫ్టింగ్కి ఎగనెస్ట్గా ప్రోగ్రామ్స్ అనేవి జరగట్లేదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేవి విచ్ క్రాఫ్టింగ్ సంబంధించి నడుస్తూ ఉన్నాయి అని చెప్పి. అర్థమైందా? అతను ఏం చెప్పారు అంటే హీ డిమాండెడ్ దట్ ద స్టేట్ ఏజెన్సీస్ ఎక్స్పెడిట్ ప్రోబ్. ఏదైతే ఈ విచ్ క్రాఫ్టింగ్లోకి వాళ్ళ తాలూకా ఇదేదైతే ప్రోబ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్పీడప్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, సో ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి అని ఆయన చెప్పడం అనేది జరిగింది. అండర్ ప్రివెన్షన్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ హంటింగ్ యాక్ట్ 2013, అండర్ దిస్ యాక్ట్ ఆయన చర్యలు తీసుకోండి అని చెప్పడం అనేది జరిగింది. వై దిస్ యాక్ట్ హ్యాస్ ఎనాక్టెడ్? ఏ యాక్ట్ అండి అది? ప్రివెన్షన్ ఆఫ్ విచ్ హంటింగ్ యాక్ట్ 2013 ఏదైతే ఉంటుందో ఇది ఎందుకు ఇది చేశారు అంటే టు ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ ఆఫ్ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద విక్టిమ్స్. ఎవరు విక్టిమ్స్? ఈ విచ్ హంటింగ్ ఏదైతే ఉంటుందో దానివల్ల, ఆ సోషల్ హజార్డ్ వల్ల బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బేసిక్ హ్యూమన్ రైట్స్ కాపాడడమే లక్ష్యంగా ఈ యాక్ట్ అనేది ఎక్కడ చేశారు? ఒడిశాలో చేయడం అనేది జరిగింది. ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ మోర్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకు? టు స్ప్రెడ్ అవేర్నెస్ అనేది ప్రజల్లో కల్పించాలి విచ్ క్రాఫ్టింగ్కి, విచ్ హంటింగ్కి ఎగనెస్ట్గా. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేట్ పీపుల్ని ఎడ్యుకేట్ చేయడం అనేది జరగాలి అబౌట్ ద అబ్సర్డ్ కాన్సెప్ట్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్ అండ్ విచ్ క్రాఫ్ట్ అంటే ఏంటో మీకు తెలుసా? ఇంతకీ మంత్రసానులు, మంత్రగత్తెలు అంటారు కదండి, అలాంటిది. సో ఈవిల్ స్పిరిట్స్ ఏవైతే ఉంటాయో, మీకు చిల్లంగిలు అంటారు, చేతబడులు అంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి, పలానా ఆడ చేతబడి చేస్తుందంట, పలానా వాళ్ళు ఇది చేస్తున్నారంట అని చెప్పి. రైట్, సో వాటికి ఎగెనెస్ట్గా అదంతా ఆ కాన్సెప్ట్ అనేది ఒక ప్రూఫ్లెస్ కాన్సెప్ట్, వేస్ట్ కాన్సెప్ట్, అనవసరంగా అలాంటివి నమ్మకమాకండి అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది జరగాలి. సో ఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉంటుందో ఒడిషా గవర్నమెంట్కి 15 వీక్స్ టైం ఇచ్చిందండి. 15 వారాల్లోగా దీని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పి గట్టిగా చీవాట్లు పెట్టడం అనేది జరిగింది. సరే, ఇప్పుడు వాట్ ఈజ్ విచ్ హంటింగ్ గురించి కాస్త బ్యాక్గ్రౌండ్లో తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి అమ్మ. విచ్ హంటింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ బ్రాండింగ్ ఆఫ్ ఉమెన్ విక్టిమ్స్, ఎస్పెషల్లీ ఉమెన్, ఎక్కువగా ఉమెన్ అండి. ఉమెన్కి ఒక విచ్గా బ్రాండింగ్ చేస్తారు, ఒక మంత్రగత్తెగా బ్రాండింగ్ అనేది చేస్తారు. చేసి ఏం చెప్తారు? అండ్ ఇట్ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ పొసెసింగ్ సూపర్ న్యాచురల్ పవర్స్ టు హార్మ్ అదర్స్. అంటే అదర్ పీపుల్ని హార్మ్ చేయడానికి, అదర్ పీపుల్కి మీద ఇది చేయడానికి, వాళ్ళకి ఇబ్బంది కలిగించడానికి వీళ్ళ తాలూకు సూపర్ న్యాచురల్ పవర్స్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు అని చెప్పి అభాండాలు వాళ్ళ మీద వేస్తారు.
అర్థమైందా? ద విక్టిమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు న్యూమరస్ ఫార్మ్స్ ఆఫ్ టార్చర్ అండి. ఆ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో విచ్చెస్ అని ఎవరైతే చెప్తారో వాళ్ళకి చాలా టార్చర్ పెట్టడం అనేది జరుగుతుంది. ఎలాంటి టార్చర్ పెడతారు జాగ్రత్తగా గమనిస్తే, దే విల్ బీట్ దెమ్, కొట్టేస్తారండి గట్టిగా పాపం. అండ్ దే విల్ బర్న్ దేర్ స్కిన్, వాళ్ళ తాలూకు స్కిన్ని బర్న్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ పెరేడెడ్ నాక్డ్ త్రూ అవుట్ ద విలేజెస్, అంటే వాళ్ళని బట్టలన్నీ ఓడదీసి వాళ్ళని ఊర్లో విలేజ్లో పెరేడ్ నడిచేటట్టు చేయడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ ఫోర్స్డ్ టు ఈట్ హ్యూమన్ ఎక్స్క్రిమెంట్, హ్యూమన్ ఎక్స్క్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని హ్యూమన్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని తినమని చెప్తారు, రైట్. అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ రేప్, వీళ్ళు రేపుకి కూడా గురవుతారంట ఉమెన్. అర్థమైందా? వీళ్ళ తాలూకా చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా చిల్డ్రన్ దే ఆర్ సోషల్లీ ఎక్స్క్లూడెడ్, వాళ్ళని సోషల్గా ఎక్స్క్లూడ్ చేయడం అనేది, సంఘ బహిష్కరణ చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది పిల్లల్ని చంపేస్తారు కూడా అంట. ఇలాంటి రకాలైనటువంటి సోషల్ హజార్డ్స్ మన ఇండియాలో ఉండడం అనేవి జరిగాయి. ఎప్పటి నుంచో ఈ మిత్స్, రాంగ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో, యాబ్సర్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇలాంటివి పుట్టుకు రావడం అనేది జరిగింది. అంతేనా? నెక్స్ట్ చూడండి, దీని తాలూకా రీజన్స్ చూద్దాం. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ విచ్ క్రాఫ్ట్ విచ్ హంటింగ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా రీజన్స్ ఏంటి అంటే, సూపర్ న్యాచురల్ పవర్స్, సూపర్ న్యాచురల్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో, పీపుల్ పొసెస్ సూపర్ న్యాచురల్ పవర్స్ అనేటటువంటి బిలీఫ్ ఏదైతే ఉంటుందో ఆ బిలీఫ్ ఒకటి. రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో, మతపరమైనటువంటి ఇవేవైతే ఉంటాయో రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి. అండ్ ప్యాట్రియార్కియల్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో, పితృస్వామిక వ్యవస్థకు సంబంధించినటువంటి ప్యాట్రియార్కల్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి. అంటే మగవాడే గొప్ప అనేటటువంటి భావన సమాజంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళని ఇలా హెరాస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ డిప్రైవ్ ఉమెన్ ఆఫ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ, ఒక ఉమెన్ నుంచి ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ తీసుకోవాలి అంటే వాళ్ళ మీద విచ్ అనేటటువంటి, వాళ్ళకు మంత్రగత్తులు అనేటటువంటి ఒక నింద మోపి వాళ్ళని ఇది చేసేయడం అనేది జరుగుతుంది. అండ్ టు టేక్ రివెంజ్, ఎవరైతే ఉమెన్ ఇఫ్ దే రెఫ్యూజ్ సెక్షువల్ అడ్వాన్సెస్, ఇప్పుడు ఎవరైనా సెక్షువల్గా వాళ్ళని హెరాస్ చేసినప్పుడు వాళ్ళు రిఫ్యూజ్ చేశారనుకోండి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి కానీ, దాంతోపాటు పెటీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో ఉమెన్తో పెట్టుకునేటటువంటి డిస్ప్యూట్స్, దాంతోపాటు ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ లేకపోవడం, దాంతోపాటు హెల్త్ సర్వీసెస్ అనేవి లేకపోవడం. ఊరిలో హెల్త్ సర్వీసెస్ అనేవి లేకపోవడం వల్ల ఈ చేతబడులు వీటి వల్లే హెల్త్ అనేది పాడైపోతుంది అనేటటువంటి భావనలు ఉంటాయి, రైట్. సో వాటి వల్ల ఈ కాన్సెప్ట్ ఆఫ్ విచ్ థింగ్ ఏదైతే ఉంటుందో, సూపర్ న్యాచురల్ పవర్స్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద రీజన్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు స్టేట్స్ వేర్ ఇట్స్ ప్రివలెంట్, ఎక్కడ ఏ స్టేట్స్లో ఎక్కువగా ఉంది అంటే బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, అండ్ నెక్స్ట్ అస్సాం, అండ్ నెక్స్ట్ ఒడిషా. ఎక్కడైతే ఎడ్యుకేషన్ అనేది, లిటరసీ రేట్ అనేది తక్కువగా ఉందో, ఎక్కడైతే పావర్టీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ ఇది ఉండడం అనేది జరిగింది. దీనికి ఏవైనా కట్టడి చేయడానికి ఏమైనా లెజిస్లేషన్ నేషనల్ లెవెల్లో ఉంది అంటే నేషనల్ లెవెల్లో లేదండి. అఫ్ కోర్స్ దీస్ స్టేట్స్ హ్యావ్ డిఫరెంట్ స్టేట్ లెజిస్లేషన్స్ ఉన్నాయి, బట్ నేషనల్ లెవెల్లో ఒక సింగిల్ లెజిస్లేషన్ కూడా విచ్ హంటింగ్కి ఎగనెస్ట్గా లేవడం అనేది ఉండడం అనేది జరగలేదు, రైట్. ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఆర్ ద వే ఫార్వర్డ్, ఎలా దీన్ని ఎరాడికేట్ చేయొచ్చు అంటే టు బ్రింగింగ్ అవేర్నెస్ అండి. బై బ్రింగింగ్ అవేర్నెస్ అనేది ప్రజల్లో కల్పించాలి. డిఫరెంట్ ఎన్జిఓస్ ఏవైతే ఉంటాయో వాటి హెల్ప్ అనేది తీసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ఉండేటటువంటి యాంటీ విచ్ క్రాఫ్టింగ్ లాస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా ఎన్ఫోర్స్మెంట్ అనేది కరెక్ట్గా జరగాలి. అండ్ విచ్ క్రాఫ్ట్ యాజ్ ఏ సోషల్ థ్రెట్గా ప్రజలందరూ గుర్తించాలి. మన నవ సమాజానికి ఇది పెద్ద థ్రెట్, రైట్ అని చెప్పి సమాజం రికగ్నైజ్ చేయాలి ముందు విచ్ క్రాఫ్టింగ్ గురించి, రైట్. ఇది ఒక పెద్ద సోషల్ హజార్డ్ అని చెప్పి మనం గుర్తించాలి. గుర్తించినప్పుడే దానికి ఎగనెస్ట్గా కంబాట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేనా? ఈ ఫ్యాక్ట్స్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో, ఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉంటుందో దాని గురించి కొన్ని ప్రిలిమ్స్ లెవెల్స్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, గుర్తుపెట్టుకోండి. నెల్సన్ మండేలా చెప్పినటువంటి ఒక వండర్ఫుల్ కోట్ చెప్తాను వినండమ్మా. టు డినై పీపుల్ దేర్ హ్యూమన్ రైట్స్ ఈజ్ టు ఛాలెంజ్ దేర్ వెరీ హ్యూమానిటీ.
వాళ్ళని మనుషులుగా వాళ్ళ తాలూకు హ్యూమన్ రైట్స్ ఒక వ్యక్తికి మానవ హక్కులు కల్పించకపోతే వాళ్ళని ఒక మనుషులుగా కూడా గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం అని అర్థం. రైట్, తప్పకుండా ప్రతి ఒక్కరికి హ్యూమన్ రైట్స్ అనేవి కల్పించాలి అని చెప్పి నెల్సన్ మండేలా చెప్పారు. రైట్. సో ఎన్హెచ్ఆర్సీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఇండిపెండెంట్ స్టాట్యూటరీ బాడీ అండి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 12th October 1993, 1993లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఏంటండి ఏ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993, దీని ప్రకారంగా ఇది చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాజ్ లేటర్ అమెండెడ్ ఇన్ 2006, 2016లో దీనికి అమెండ్మెంట్ కూడా జరిగింది. ఏ యాక్ట్కి? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993కి. దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో హ్యూమన్ రైట్స్ అనేవి వైలేట్ అవుతున్నాయో, ప్రతి ఒక్కరికి మానవ హక్కులు అనేవి కనీసంగా ఒక మనిషికి ఉండాల్సిన హక్కులు అనేవి సరిగ్గా ఇదవుతున్నాయా లేదా అనేది ఏర్పడడం. అంటే రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ ఏదైతే ఉంటుందో, రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో, రైట్ టు డిగ్నిటీ ఏదైతే ఉంటుందో, ఇవన్నీ ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నారా లేదా అనేటటువంటి దీంతో ఇది చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ప్యారిస్ ప్రిన్సిపల్స్ అండి. ప్యారిస్ ప్రిన్సిపల్స్ ఎప్పుడండి? 1991లో, 1991లో. గుర్తుపెట్టుకోండి, ప్యారిస్ అనేది మీకు గుర్తు రాగానే హ్యూమన్ రైట్స్ గుర్తుకు రావాలి, దాంతోపాటు క్లైమేట్ గుర్తుకు రావాలి. ఎందుకు? ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ ఏదైతే ఉంటుందో అది 2015లో సైన్ చేయడం అనేది జరిగింది. రైట్. హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి అడాప్టెడ్ ఫర్ ద ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటటువంటి కన్వెన్షన్ 1991లో జరగడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ ఫ్యాక్ట్స్ అనేవి మీరు తప్పకుండా ఎన్హెచ్ఆర్సీ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఎన్హెచ్ఆర్సీ యొక్క కంపోజిషన్ ఏంటి? ఎన్హెచ్ఆర్సీలో ఎంతమంది ఉంటారు అంటే, ఎన్హెచ్ఆర్సీ కంపోజ్డ్ ఆఫ్ ఏ చైర్పర్సన్. ఒక చైర్పర్సన్ ఉండడం అనేది జరుగుతుంది. హీ ఈజ్ ద రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో, రిటైర్డ్ సిజేఐ ఎవరైతే ఉంటారో, ఎవరో ఒకరు ఆయన్ని ఇదవ్వడం అనేది జరుగుతుంది. రైట్. అండ్ ఒక మెంబర్ ఎవరుంటారు అంటే, ప్రెజెంట్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటారండి. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక జడ్జి ఉంటారు. ఇంకొక 1 మెంబర్ ఎవరు ఉంటారు అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. రైట్. అండ్ 2 పర్సన్స్ ఎవరైతే ఉంటారో, 2 పర్సన్స్ని ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, హ్యూమన్ రైట్స్ విభాగంలో ఎక్స్పర్ట్స్, వాళ్ళని నియమించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు అదర్ 4 మెంబర్స్ ఉంటారండి. అదర్ 4 మెంబర్స్ ఎవరు అంటే, 4 నేషనల్ కమిషన్స్, నేషనల్ కమిషన్ ఆన్ మైనారిటీస్ కానీ, నేషనల్ కమిషన్ ఆన్ ఎస్సీ కానీ, నేషనల్ కమిషన్ ఆన్ ఎస్టీ కానీ, నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, వీళ్ళ తాలూకా చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో, చైర్పర్సన్స్ ఎక్సఫిషియో మెంబర్స్గా కొనసాగడం అనేది జరుగుతుంది. ఏంటి ఎక్సఫిషియో అంటే, వాళ్ళు చైర్పర్సన్ ఈ మైనారిటీస్కి ఇప్పుడు సపోజ్ నేషనల్ కమిషన్ ఆన్ మైనారిటీస్కి చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా దీనిలో చైర్పర్సన్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. కంపోజిషన్ గురించి కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. రైట్. వీటికి డిఫరెంట్ పనులు ఉంటాయి. ఎంక్వైరీ ఇంటూ వైలేషన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. కోర్ట్ ప్రొసీడింగ్స్ రిలేటెడ్ టు హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా వీళ్ళు దానిలో ఇన్వర్ట్ అవ్వడం అనేది దానిలో ఇంటర్ఫియర్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అండర్టేక్ అండ్ ప్రమోట్ రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దానిలో రీసెర్చ్ ఏదైతే ఉంటుందో రీసెర్చ్ని కూడా వీళ్ళు ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు హ్యూమన్ రైట్స్ కోసం పాటుపడుతున్నటువంటి డిఫరెంట్ ఎన్జిఓస్ ఏవైతే ఉంటాయో అండ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. రైట్. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండి, తప్పకుండా మీరు గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్స్ బీయింగ్ టెస్టెడ్ ఫర్ నేవీ యూజ్కి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. వేటినండి? సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని. అర్థమైందా? దీన్ని మనం జిఎస్ పేపర్ 2లోని చదువుకుంటాము, దాంతోపాటు జిఎస్ పేపర్ 3లో కూడా చదువుకుంటామండి. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
న్యూస్లోకి ఏమొచ్చింది అంటే బోయింగ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అమెరికన్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇది ఏం చెప్పింది అంటే సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్స్ అనేవి ఆన్ ద కంపాటబిలిటీ ఆఫ్ FBA-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో రైట్, వీటి తాలూకా సక్సెస్ఫుల్ మేము ఏం చేసాము, సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ అనేది చేసి చూపించాం, ఎలా పనిచేస్తున్నాయి ఎలా ఎగురుతున్నాయి అని చెప్పి మేము వాళ్ళకి చేసి చూపించామని చెప్పి బోయింగ్ చెప్పడం అనేది జరిగింది. దేని ద్వారా చేశారు, మన తాలూకా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఫైటర్ జెట్స్ ఇస్తారు కరెక్టే, ఫైటర్ జెట్స్ అనేవి ఎక్కడ పెట్టాలి, మన తాలూకా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో దానిలో క్యారీ చేయాలి. నేవీ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ నేవీ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్తో పాటు వాటిని క్యారీ చేయాలి. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్కి అవి కంపాటబుల్ ఉన్నాయంటే ఏం లేదండి, సింపుల్ చూడండి, ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్, అర్థమైందా, ఈ షిప్ మీద ఏం పెడతారు, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండ్ చేస్తారు. బట్ మనకి వార్ టైంలో ఏం జరగాలి, ఇవి రన్అప్ తీసుకొని ఇలా ఎగరడం కూడా జరగాలి. సో మన తాలూకా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీదగా అవి సరిగ్గా ఎగరగలుగుతున్నాయా, స్కై జంప్ అనేవి కరెక్ట్గా చేస్తున్నాయా, దాంతోపాటు రికవరీ అనేది కరెక్ట్గా జరుగుతుందా, రికవరీ అంటే ల్యాండింగ్ అని అర్థం, స్కై జంప్ అంటే టేకింగ్ ఆఫ్ అని అర్థం, అర్థమైందా, ఈ రెండు కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని చెప్పి ఇది చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ డెమాన్స్ట్రేషన్స్ హెల్డ్ ఎట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద యుఎస్ నేవీ కోఆర్డినేషన్తో జరిగింది. ఎక్కడ అంటే ఇన్ ఏ షోర్ బేస్డ్ ఫెసిలిటీ ఎట్ ద నేవల్ ఎయిర్ స్టేషన్ నియర్ పతుసెంట్ రివర్ ఏదైతే ఉంటుందో ఇన్ మేరీల్యాండ్ యుఎస్ఏలోని అక్కడ జరగడం అనేది జరిగింది. ఈ డెమాన్స్ట్రేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా స్టాబర్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి అంటే షార్ట్ టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ సిస్టమ్, అంటే సింపుల్ ఏంటి అంటే టేక్ ఆఫ్కి ఎక్కువ టైం ఇవ్వరండి. మన తాలూకా షిప్స్ ఏవైతే ఉన్నాయో మన తాలూకా ఎయిర్ క్యారియర్స్ అన్నీ దేంతో ఉంటాయి, స్టాబర్ దీంతో ఉంటాయి, అంటే ఎక్కువ రన్అప్ అనేది ఉండదు. మీకు ఎలా అంటే మీరు రన్వే అనేది ఉంటుంది, ఒక ఎయిర్పోర్ట్ మీరు గమనిస్తే షిఫ్ట్ మనకి ప్లేన్ అనేది ఒకేసారి పైకి వెళ్తుంది కదా, రన్అప్ మీద ఇలా ఇదవ్వడం అనేది జరిగి కొంత దూరం వెళ్ళాక ఇలా పైకి వెళ్తుంది. బట్ ఈ వార్ఫేర్ స్పేస్ జెట్స్ ఏవైతే ఉంటాయో వార్ఫేర్ సూపర్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి షిప్ మీద ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ రన్అప్స్ అనేవి ఇవ్వరు. సో ఈ స్టాబర్ ప్రకారం ఎక్కువ రన్అప్స్ ఇవ్వరు, దాంతోపాటు మీకు రికవరీ కూడా అంటే వెనక్కి వచ్చి మళ్ళీ ఇదవ్వడం కూడా ల్యాండింగ్ కూడా కరెక్ట్గా జరగాలి, రైట్, దానికోసం ఈ స్టాబర్ సిస్టమ్ అనేది వాడతారు. దాని ప్రకారంగా ఇవి కంపాటబుల్గా ఉన్నాయి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ అండ్ సేఫ్ లాంచ్ ఆఫ్ FBA-18 సూపర్ జెట్స్. FBA-18 సూపర్ జెట్స్ యొక్క ఫస్ట్ సక్సెస్ఫుల్ సూపర్ లాంచ్ అని చెప్పడం అనేది జరిగిందండి, రైట్, సక్సెస్ఫుల్గా ఇదయ్యాయని చెప్పారు. అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది సూపర్ జెట్స్ అంటే సుపీరియర్ వార్ ఫైటింగ్ జెట్స్ అంటండి, ఇవి సుపీరియర్ వార్ ఫైటింగ్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో అవి ఉండడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ క్రియేట్ ఆపర్చునిటీస్, ఇవి దేనికోసం, యుఎస్ అండ్ ఇండియా కోఆపరేషన్ నేవీస్ మధ్య, యుఎస్ అండ్ ఇండియన్ నేవీస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య కోఆపరేషన్ కోసం ఆపర్చునిటీస్ మనం వెతుక్కున్నట్టు అయింది, చాలా కోఆపరేషన్ అనేది పెరుగుతుంది ఈ డీల్ వల్ల అని చెప్పారు. దాంతోపాటు ఫోర్స్ మల్టిప్లేయర్గా కూడా ఉపయోగపడుతుంది, మన తాలూకా ఫోర్స్ కూడా పెరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందండి. అండ్ అదర్ డీటెయిల్స్ చూద్దాము, ఒకసారి చూడండి అమ్మ. ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ అదర్ డీటెయిల్స్, నేవీ హ్యాస్ కాంట్రాక్టెడ్ 24 నేవీ వీటితో పాటు 24 లాక్హెడ్ MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్స్ ఏవైతే ఉంటాయో హెలికాప్టర్స్ని కూడా ఇది చేద్దామని చెప్పి కొనుక్కుందామని చెప్పి అనుకుంటుంది. వీటి తాలూకా డెలివరీ అనేది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందంటమ్మ. ది సూపర్ హార్నెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం డెలివర్ చేసుకుంటున్నవి దే కుడ్ బి సర్వీస్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఇండియన్ నేవీ. సర్వీస్ అనేది దాని తాలూకా సర్వీస్ అనేది ఇండియన్ నేవీతో పాటు ఇండియా ప్లస్ యుఎస్ బేస్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో త్రూ అవుట్ దర్ లైఫ్ సైకిల్ అండి, ఆ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క లైఫ్ సైకిల్ మొత్తం వీళ్ళే సర్వీసింగ్ చేయడం అనేది జరుగుతుంది, సర్వీస్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. ఇండియన్ నేవీతో పాటుగా ఇండియా యుఎస్ బేస్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు.
రైట్. రీసెంట్గా మనకి ఏ న్యూస్లోకి వచ్చింది, ఇండియన్ నేవీ అనేది మొత్తం 57 ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్స్ ఏవైతే ఉంటాయో, ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే, రైట్, ఆర్ఐ అంటాము, లేక కొంతమంది ఆర్ఎఫ్ఐ అని కూడా అంటారు. రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదమ్మా, అంటే మీ దగ్గర ఎవరెవరు ఇది చేయగలరు, ఎవరెవరు ఎంత రేటుకి ఇస్తారు అని చెప్పి అడగడం. ఇప్పుడు నాకు కందిపప్పు కావాలనుకోండి, ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ మై కిరాణా షాప్స్, నా వీధిలో ఉన్నటువంటి కిరాణా షాప్కి రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. మీ దగ్గర కేజీ కందిపప్పు ఎంత, మీ దగ్గర కేజీ కందిపప్పు ఎంత, ఈ రిపోర్ట్ అంతా నాకు సెండ్ చేయండి, నేను ప్రైసులు కంపేర్ చేసుకొని నేను కొనుక్కుంటాను అని. సో మనది కూడా ఏం చేసింది, ఇవి కొనడానికి కందిపప్పు స్థానంలో ఇది అనుకోండి 57 ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్స్ ఏవైతే ఉంటాయో వీటిని కొనుక్కోవడానికి ఏం చేశారు, ఒక రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇది పెట్టడం అనేది జరిగింది. సో అదర్ కంపెనీస్ అన్నీ ఆలోచించి వాళ్ళ ప్రైస్ కోట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ వాళ్ళు తయారు చేసేటటువంటి ఫైటర్ జెట్స్ యొక్క క్యాపబిలిటీస్ అండ్ వాటి తాలూకా ప్రైస్ ఇవన్నీ కోట్ చేస్తాయి. దాన్ని బట్టి మన ఇండియన్ నేవీ డెసిషన్ తీసుకుంటుంది. కానీ రీసెంట్గా ఏం జరిగింది, డిఆర్డిఓ ఏం చేసింది అంటే, ఈ ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్స్ ఏవైతే ఉంటాయో అవేదో మేమే ప్రొడ్యూస్ చేస్తాము, సో ఏం పర్లేదు అని చెప్పడం అనేది జరిగింది. సో మన దగ్గరే ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఇంకెందుకు అని చెప్పి ఈ 57ని కాస్త 36కి తగ్గించే విధంగా ప్లాన్ చేస్తున్నారండి. 56 కాస్త 36, ఓన్లీ 36 మాత్రమే బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము, మిగిలిందంతా డిఆర్డిఓ ఇస్తుంది మాకు అని చెప్పి నేవీ చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా నేవీ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఎయిర్ ఫోర్స్తో కలిపి పాలు పంచుకుందాం అనుకుంటుంది టెండర్లో. రెండు వేరువేరుగా కాకుండా ఇండియన్ నేవీ అనేది ఎయిర్ ఫోర్స్తో కలిపి టెండర్లో పాలు పంచుకుంటుంది అనుకుంటుంది, ఇద్దరు కలిసి. రైట్, దానివల్ల టెండర్ ఫీజు కానీ ఇలాంటి కాస్ట్ కటింగ్ కూడా చాలా ఉంటుందంట, నేను మొన్న కూడా డిస్కస్ చేశాను. రైట్, ఒకవేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రపోజల్కి యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు కొనుక్కునేటటువంటి ఏవైతే మన తాలూకు 57 టెండర్ ఏవైతే ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రొక్యూర్ చేసుకునేటటువంటి 114 జెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టెండర్తో కలిసిపోతాయి. అర్థమైందా? సో ఈ టెండర్తో పాటు ఆ టెండర్ ఎక్కడైతే ఇది కొనుక్కుంటున్నారో, ఎవరి నుంచి అయితే ఈ 114 జెట్స్ కొనుక్కుంటున్నారో అక్కడ నుంచే ఈ 57 ఇవేవైతే ఉన్నాయో ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కుంటారు. అఫ్ కోర్స్ 57 36 అని చెప్పి మనకి ఇంకా కన్ఫర్మేషన్ అనేది రాలేదు. అఫీషియల్స్ మామూలుగా చెప్పారు కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ మీకు తప్పకుండా ఇది అవ్వాలి. రైట్, సో అండ్ ఇంకొకటి ఇదేంటి అంటే, ఎందుకు స్టోబర్ మెకానిజం ఏదైతే ఉందో స్టోబర్ మెకానిజం ద్వారా ఎందుకు టెస్ట్ చేశారు అంటే, షార్ట్ టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా టేక్ ఆఫ్కి రనప్ అనేది తక్కువ ఉంటుంది, దాంతోపాటు రికవరీ కూడా వెర్టికల్గా చేయాల్సి వస్తుంది. అంటే మీకు ఎలా అంటే మీకు 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 కిందకి రావడం అనేది ఎలా ఉంటుందమ్మా, ఐ మీన్ మీకు టేక్ ఆఫ్కి ఎక్కువ లెంత్ పట్టదు ఈ సిస్టంలో. దాంతోపాటు రికవరీ అనేది ఎలా జరుగుతుందంటే పైనుంచి డైరెక్ట్గా కిందకి ల్యాండ్ అయిపోవడం అనేది జరుగుతుంది, జెట్ ఇలా స్లాంట్గా రాదు. అర్థమైందా? సో దిస్ ఈజ్ స్టోబర్ సిస్టమ్ అంటాం, మీరు జాగ్రత్తగా గమనిస్తే. రైట్, సో ఈ స్టోబర్ సిస్టమ్ అనేది ఉన్నటువంటి మన తాలూకా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏంటి అంటే, కొత్తగా తయారవుతున్నటువంటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఏదైతే ఉంటుందో, ఇది సర్వీస్లో ఉంది, అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉంటుందో ఇది తయారవుతుంది. ఈ రెండు కూడా స్టోబర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీని మీద ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకే ఆ జెట్స్ ఈ స్టోబర్ సిస్టమ్ మీద పనిచేస్తున్నాయా లేదని టెస్ట్ చేశారు. అర్థమైందా? దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. మీకు ఈ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ మొత్తం అంతా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, వాట్ ఈజ్ బిహైండ్ పిఎం మాలీస్ మూవ్ టు కాల్ ఫర్ స్నాప్ పోల్స్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. నేను నిన్న కూడా దీన్ని డిస్కస్ చేశాను. కాకపోతే దీని గురించి హిందూ ఎక్స్ప్లెయిన్డ్ న్యూస్ అనాలిసిస్ రావడం అనేది జరిగింది. అందుకోసం కాస్త ఎక్స్ట్రా పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ కనిపించాయి, అందుకే దీన్ని డిస్కస్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టికల్ ఇంట్రడ్యూస్ ఎలా చేశారు అంటే 2020 గురించి, నేపాల్ దృష్టిలో 2020 గురించి మాట్లాడారండి. 2020 అనేది నేపాల్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ అండి. అఫ్ కోర్స్ కోవిడ్-19 ఉన్నప్పటికీ చాలా చాలా బెస్ట్ ఇయర్ అంట. ఎందుకు అంటే గుడ్ ఫ్లో ఆఫ్ రెమిటెన్సెస్ ఏంటి అంటే ఫారెన్లో పనిచేస్తున్నటువంటి నేపాలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి వాళ్ళ కంట్రీ అయినటువంటి నేపాల్కి తిరిగి పంపించేటటువంటి బహుమానాలు, డబ్బులు కానీ బహుమానాలు కానీ, రెమిటెన్సెస్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. అండ్ రోబస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి కూడా చాలా చాలా పెరుగుతున్నాయి. అంటే మీకు మెల్లమెల్లగా నేపాల్లోకి ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం అనేది జరుగుతుంది. సో దీని తాలూకా టూరిజం సెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి, దాని మీద బాగా సంపాదించడానికి, దాని మీద చక్కగా అభివృద్ధి చెందడానికి మన తాలూకా నేపాల్ నిర్ణయించింది. ఏంటండి చేసింది? సాగర్ మాతా సంవాద్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఇది తీసుకురావడం అనేది జరిగిందమ్మా. ఒక ఇంపార్టెంట్ మీటింగ్, గ్లోబల్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం థింక్ ట్యాంక్ మీటింగ్ చేయడం అనేది జరిగింది. దానిలో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారు? హిమాలయన్ పవర్గా ఎదగాలి. ఎవరు ఎదగాలి? మన తాలూకా నేపాల్ ఎదగాలి అనేటటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. కానీ ఇంత చక్కగా నడుస్తున్నప్పుడు, ఇంత చక్కగా ముందుకు వెళ్తున్నారు అనే టైంలో ఏం జరిగింది? పిఎం ఆలీ ఎవరైతే ఉంటారో ఈయన ఏం చేశారు? తన తాలూకా పార్లమెంట్ ఏదైతే ఉందో దాన్ని నిన్న డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. ఈ పిఎంకి ప్రెసిడెంట్ కూడా తోడయ్యారు. ప్రెసిడెంట్ కూడా దీనికి తన తాలూకా మద్దతు అనేది తెలపడం అనేది జరిగింది. పార్లమెంట్ని డిజాల్వ్ చేయడానికి. అర్థమైందా? ఎందుకు ఇది చేశారు? వాట్ ఆర్ ద రీజన్స్ అంటే చూడండి, మామూలుగా ఎప్పుడు ఈ పార్లమెంట్ అనేది అధికారంలోకి వచ్చింది అంటే 2017లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్. ఈ 2017లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ అండి. రైట్. ఈ జనరల్ ఎలక్షన్స్ ఎలా జరిగాయి? ఆన్ ద బేసిస్ ఆఫ్ 2015 న్యూ కాన్స్టిట్యూషన్. ఈ 2015లో నేపాల్ రాసుకున్నటువంటి కొత్త రాజ్యాంగం ఏదైతే ఉందో ఇది నేపాల్ని ఏ గవర్నమెంట్ చేసింది? ఫెడరల్ డెమోక్రటిక్, దాంతోపాటు రిపబ్లిక్. ఫెడరల్ అంటే అర్థం ఏంటి? పవర్ షేరింగ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సెంటర్ మెకానిజం ఒకటి ఉండాలి. స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సావరెంటీ అనేది, ఎంతో కొంత సావరెంటీ అనేది కల్పించాలి. దాన్ని ఫెడరల్ సిస్టమ్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇండియా, యుఎస్ఏ. మనకి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చాలా అధికారాలు ఉంటాయి, అలా కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారం ఉంటుంది కదా. సో దాన్ని ఫెడరల్ సిస్టమ్ అంటాం. యూనిటరీ సిస్టమ్ అంటారు. యూనిటరీ సిస్టమ్ అనేది ఫ్రాన్స్లో ఉందండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫ్రాన్స్లో ఏముంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్ ఉండవు, స్టేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో డిపార్ట్మెంట్స్ స్టేట్స్లో అధికారం ఏదైతే ఉంటే అవి చలాయిస్తాయి. రైట్. అంటే ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి చట్టాలను ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఏం చేస్తాయి? స్టేట్ డిపార్ట్మెంట్స్. ఎగ్జాంపుల్ ఫ్రాన్స్. బట్ మన ఇండియా అనేది ఫెడరల్ గవర్నమెంట్. మన ఇండియా అలాగే నేపాల్ కూడా ఫెడరల్ గవర్నమెంట్. డెమోక్రసీ అంటే ఏంటి అంటే మెజారిటీ పీపుల్ చెప్పినటువంటి, మెజారిటీ పీపుల్ ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళని అధికారులుగా చేయడం. రైట్. అంటే పవర్ అనేది ప్రజల చేతుల్లో పెట్టడం ఏదైతే ఉంటుందో దాన్ని డెమోక్రసీ అంటారు. నెక్స్ట్ రిపబ్లిక్ అంటే ఏంటి? నో మొనార్క్. పైన ఎటువంటి మొనార్క్ ఉండరు. స్టేట్కే కంప్లీట్ సావరెంటీ అనేది ఉంటుంది. స్టేట్ అంటే గవర్నమెంట్ అని అంటారు. గవర్నమెంట్కే కంప్లీట్ సావరెంటీ ఉంటుంది తప్ప నో మొనార్క్ ఎవరు పైన ఉండరు. సో దాన్ని రిపబ్లిక్ అంటాం. మన ఇండియా కూడా రిపబ్లిక్. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్. 2015లో ఈ గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది? 2017లో జనరల్ ఎలక్షన్ జరిగాయి కదా. మొత్తం ఎంతమంది ఇదయ్యారు అంటే 275 మంది పార్లమెంట్కి ఎన్నుకోబడ్డం అనేది జరిగింది. 275 మెంబర్స్ పార్లమెంట్కి ఎన్నుకోబడ్డం అనేది జరిగింది. దీనిలో లీడింగ్ వచ్చినటువంటి పార్టీ ఏంటి అంటే నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది రూలింగ్లోకి రావడం అనేది జరిగింది. ఇది అధికారంలోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది రూల్ చేయడం అనేది జరిగింది.
ఈ ఎన్సీపీకి ఇది అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆలీ ఎవరైతే ఉంటారో ఆయన పిఎం అవ్వడం అనేది జరిగింది, ప్రైమ్ మినిస్టర్గా ఆయన అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ఎన్సీపీ గురించి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి, జాగ్రత్తగా చూడండి. ఎన్సీపీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ 2 పార్టీస్ అండి. 2 పార్టీస్ కలిసి ఎన్సీపీ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఏంటి అంటే సిపిఎన్ యుఎంఎల్ అనేటటువంటి ఒక పార్టీ, దీని తాలూకా అధ్యక్షతను ఎవరు అంటే ఆలీ, మిస్టర్ ఆలీ, ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉందో వాళ్ళు. సిపిఎన్ మావోయిస్ట్ సెంటర్ ఒకటి, దీని తాలూకా హెడ్ ఎవరు అంటే ఈ విభాగానికి ప్రచండ అనేటటువంటి వ్యక్తి. అయితే ఏం జరిగింది అంటే 2020లో చాలా స్థాయిలో, తీవ్ర స్థాయిలో ఈ తాలూకా విమర్శలు అనేవి పిఎం ఆలీ మీద పెరగడం అనేది జరిగింది. ఎందుకు డిజాల్వ్ చేశారో చెప్తున్నానండి, రీజన్స్ జాగ్రత్తగా గమనించండి. ఏం జరిగింది అంటే ఈ ప్రచండ అనేటటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వారు, హీ ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఎన్సీపీ అండ్ ఆలీ ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఎన్సీపీ. కానీ ఈయన ఏం చేస్తున్నారు, ఆలీ వీళ్ళెవ్వరికీ చెప్పకుండా డెసిషన్స్ యూనిలాటరల్గా తీసుకుంటున్నారు. మినిస్టీరియల్ చేంజెస్ కానీ పార్టీతో సంబంధం లేకుండా ఆయన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకేం చేశారు అంటే ఈ ప్రచండ ఏమని క్వశ్చన్ చేశారంటే కోవిడ్-19 హ్యాండ్లింగ్ ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 హ్యాండ్లింగ్ అనేది మీరు కరెక్ట్గా చేయట్లేదు మీ గవర్నమెంట్ అని చెప్పి ఆలీ మీద డైరెక్ట్గా విమర్శలు, సొంత పార్టీకి చెందినటువంటి వ్యక్తి మీద డైరెక్ట్గా క్రిటిసిజం కురిపించడం అనేది జరిగింది. దీనికి ప్రచండ ఎప్పుడు కోవిడ్-19 గురించి మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారన్నా ఆలీ ఏం చెప్పేవారు, ఎవరి మీద నిందలేసేవాళ్ళు, ఏం సంబంధం లేని మీద ఇండియా మీద వేసేవాళ్ళు. ఎగ్జాంపుల్స్ ఏంటి, మామూలుగా మ్యాప్ ఇష్యూ ఏదైతే ఉంటుందో, ఇండియా మ్యాప్ అనేది ఇది చేయబోతుంది, మార్చేస్తుంది, మా టెరిటరీస్ ఇది చేస్తుంది అని చెప్పి ఒకసారి మాట్లాడారు. దాంతోపాటు ఇంకేం చేశారు, కోవిడ్-19 అనేది మా తాలూకా సదరన్ బార్డర్ ఇండియాని ప్రస్తావిస్తూ, నేపాల్ యొక్క సదరన్ బార్డర్ ఏంటి ఇండియా, సదరన్ బార్డర్ నుంచి ఎక్కువ వస్తుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇంకేం చేశారు మీరు జాగ్రత్తగా, అయోధ్య రాముడు అనేవాడు మా నేపాల్కే చెందినటువంటి వాడు, అయోధ్య మా నేపాల్లో ఉంది అనేటటువంటి తీవ్ర స్థాయిలో మండిపడడం అనేది జరిగింది, తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అంత స్థాయిలో ఆలీ ఇండియా మీద విరుచుకుపడడం అనేది జరిగింది. బట్ ప్రచండ ఎవరి మీద క్రిటిసిజం, గవర్నమెంట్ మీద క్రిటిసిజం చేయడం అనేది జరుగుతుంది ఆన్ ద హ్యాండిల్ ఆఫ్ కోవిడ్-19 సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అని చెప్పి. అర్థమైందా? సో ఈ తాలూకా ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో, అమిడ్ దీస్ ప్రెజర్స్ ఫ్రమ్ అదర్ సెక్షన్ ఆఫ్ పార్టీ ఏం చేశారో ఆలీ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే హీ గాట్ సమ్ సిగ్నల్స్ ఏంటి అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉంటుందో, అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉంటుందో అది త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆలీకి తెలిసిందండి, ఈయనకి తెలిసింది. రైట్, లోకల్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి, అంటే పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. సో ఆయనకు భయం వేసి డైరెక్ట్గా పార్లమెంట్ని డిజాల్వ్ చేసేసారు, కొత్త ఎలక్షన్స్కి పిలుపునిస్తూ. రైట్, అంటే పవర్ అనేది కేవలం ఆయన చేతుల్లోనే ఉండాలి, వేరే వాళ్ళకి వెళ్ళకూడదు, నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా, అవిశ్వాస తీర్మానం ద్వారా నా పదవి పోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో. సో ఒక పార్టీలో జరిగినటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల ఏమైంది, ఇంటర్నల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏం జరిగింది చూడండి. డెమోక్రసీ ఏదైతే ఉంటుందో, ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో దానికి పెద్ద అడ్డంకి అనేది ఏర్పడడం అనేది జరిగింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు, ప్రజలు ఏం చేశారు, ఏం తీర్పు ఇచ్చారు, 2017 నుంచి 2022 కల్లా ఆలీ గారి అధ్యక్షతన ఎన్సీపీ పార్టీ మమ్మల్ని ఇది చేయాలి, పరిపాలించాలి అనేటటువంటి మ్యాండేట్ ఇవ్వడం అనేది జరిగింది. ప్రజలు తమ తీర్పుని చెప్పారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, పార్టీలో అల్లకల్లోలం వల్ల 2 సంవత్సరాల ముందే 2020లోనే పార్టీ అనేది డిజాల్వ్, 2 సంవత్సరాల ముందే ఇదైపోవడం అనేది జరిగింది. సో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ప్రజల యొక్క ధనం అనేది చాలా దుర్వినియోగం అవుతుంది. దాంతోపాటు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని, డెమోక్రసీని అండర్మైన్ చేయడం అనేది అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, మీరు ఎన్ని గుర్తు పెట్టుకోవాలండి. అర్థమైందా? సేమ్ ఇదే మొత్తం మీకు ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇదే ఆర్టికల్లో డీటెయిల్డ్గా రాయడం అనేది జరిగింది. మీకు ఎవ్రీథింగ్ అర్థమైందనే అనుకుంటున్నానమ్మా. రైట్, ఎప్పుడైతే ఇది చేశారో మన తాలూకా పార్లమెంట్ డిజాల్వ్ చేశారో, సెక్యూరిటీ ఫోర్సెస్ అనేవి కంప్లీట్గా ఎవ్రీడే పహారా కాస్తున్నాయి. ఎక్కడ కాస్తున్నాయండి,
బిగ్ సిటీస్ ఆఫ్ నేపాల్, నేపాల్లో ఉన్నటువంటి బిగ్ సిటీస్. ఎందుకు అంటే లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిజర్వ్ చేయడానికి, శాంతి భద్రతలను కాపాడడానికి చాలా ప్రయత్నాలు అనేవి ఇవి చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. ఎవరెస్ట్ అనేది ఎక్కడ ఉందండి? నేపాల్లో ఉంది. బుద్ధుడు ఎక్కడ పుట్టాడండి? నేపాల్లో పుట్టాడు. రైట్. నిన్న ఎవరైతే కామెంట్ చేశారో విజయదశమి ఈజ్ ద దశైన్ అంటారు, దట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ నేపాల్ అండి. రైట్. వెరీ గుడ్, బాగా కామెంట్ చేశారు. నేను ఈరోజు అడిగిన క్వశ్చన్స్ కూడా కాస్త కామెంట్ చేయండి. అండ్ కోస్టల్ లైన్ కూడా కరెక్ట్గా చెప్పారండి. వెరీ గుడ్. అర్థమైందా? 7500 కిలోమీటర్స్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అండి. ఈరోజు హిందూ అనాలిసిస్ మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు దీనికి పీడిఎఫ్ కావాలన్నా, డౌట్ క్లియరెన్స్ కావాలన్నా, ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్, ఇవన్నిటిని లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉపయోగించుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ప్రశాంతి మేడం కాంటాక్ట్ చేయండి. ఫీజు ఎంత సార్ అంటే 8,000, 10,000 అయిపోతుంది 1వ తారీఖు నుంచి. నెలకి 2,000 చొప్పున, 2,000 చొప్పున మీరు చక్కగా కట్టుకునే అవకాశం కల్పిస్తున్నాం. థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి. అర్థమైందా? అండ్ హిస్టరీ క్లాస్ అనేది ట్రయల్ క్లాస్ వినాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ట్రయల్ లింక్ పెడుతున్నాను, దాన్ని క్లిక్ చేసి ఒకసారి మీరు జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో. సో మీరు ట్రయల్ క్లాస్ కూడా వినొచ్చు. మోడర్న్ హిస్టరీ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు, వినండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అమ్మా. ఈరోజు ఇండియా అనాలిసిస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.